ఎవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ధ్రువ ప్రాంతాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఇగ్లూ అన్న ఎస్కిమో పదానికి అర్థం. ఆన్సర్ ఆశ్రయం. ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళు ఎవరు? ఆన్సర్ వైకింగ్లు. ఎస్కిమోలు నీటిలో వాడే పడవల పేర్లు. ఆన్సర్ ఉమియాగ్స్. ఎస్కిమోల ఆచారాలు నిర్వహించే వారిని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆన్సర్ షమాన్లు. ఎస్కిమోలు సంచార జీవనంలో సంవత్సరంలో ఇన్ని కిలోమీటర్లు తిరుగుతారు? ఆన్సర్ 1100 కిలోమీటర్లు. ఇన్యూయిట్ అనగా డాష్. ఆన్సర్ ప్రజలు. ఎస్కిమో బృందాలు ఈ అతీత శక్తిని ఆత్మలను నమ్ముతారు. ఆన్సర్ షీలా. ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరం తర్వాత అమెరికా, యూరప్ దేశాల నుంచి తిమింగలాల వేటగాళ్ళు, జంతుచర్మ వ్యాపారస్తుల రాకతో ఎస్కిమోలలో చాలా మార్పులు వచ్చాయి? ఆన్సర్ 1850వ సంవత్సరం తర్వాత. ఎస్కిమోలు ఈ క్రింద ఇవ్వబడిన ఏ పరికరం సహాయంతో సీల్ జంతువులను పట్టుకుంటారు? ఆన్సర్ హార్పూన్. తండ్రా ప్రాంతంలో సూర్యుడు ఉదయించని నెల ఏది? ఆన్సర్ నవంబర్, డిసెంబర్, జనవరి. ఎస్కిమోల బూట్లు డాష్. ఆన్సర్ ముక్లుక్లు. ఈ క్రింద ఇవ్వబడిన ఏ జలసంధి దాటి ఎస్కిమోలు ఉత్తర అమెరికాలో ప్రవేశించారు? ఆన్సర్ బేరింగ్ జలసంధి. ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఆన్సర్ టండ్రా ప్రాంతం. కుక్కలు లాగే మంచుబళ్లను ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఆన్సర్ స్లెడ్జ్లు. చలికాలంలో ధ్రువ ప్రాంతంలోని నేల పై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డు కట్టుకొని ఉండటానికి ఈ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఫార్మాఫ్రాస్ట్. ఎస్కిమోలు నివసించే ప్రాంతం? ఆన్సర్ టండ్రా ప్రాంతం.
గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా ప్రాంతాలలో నివసించేవారు ఈ క్రింది వారిలో డాష్. ఆన్సర్ ఎస్కిమోలు. ఎస్కిమో భాషలు ప్రధానంగా ఎన్ని? ఆన్సర్ 3. హార్పూన్ అనే పరికరాన్ని విసిరి ఏ జంతువులను పట్టుకుంటారు? ఆన్సర్ సీల్ చేపలు. ఎస్కిమో అనగా ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో డాష్. ఆన్సర్ మంచుబూట్ల వ్యక్తి. సైబీరియాలో ఉన్న ఎస్కిమోల సంఖ్య ఎంత? ఆన్సర్ 2000. ధ్రువ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడూ నడినెత్తికి రాడు, కానీ క్షితిజం అనగా భూమి ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆన్సర్ క్షితిజం లేదా దిగ్మండలం. ఎస్కిమోలు మాట్లాడే భాష? ఆన్సర్ అలియుట్, యూపిక్, ఇన్యూపిక్. ఎస్కిమోలు బృందంలో ఉండే సభ్యులు డాష్. ఆన్సర్ 25 నుండి 45. 1728 నాటికి రష్యన్లు చేరుకున్న ప్రాంతాలు? ఆన్సర్ సైబీరియా మరియు ఉత్తర అలస్కా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.